ఎక్కడోడు ఇక్కడికి వస్తే గుండెల్లో పెట్టుకొని 3 సార్లు ఎమ్మెల్యేని చేసిండ్రు. ఇవాళ నీ కొడుకు మంత్రి కులుకుతున్నాడంటే ఈ పేదోళ్ళు ఓట్లేసి ఎమ్మెల్యేని చేస్తే ఈ రోజు రాష్ట్రంలో మంత్రి అయిన. నేను అడుగుతున్న కేటీఆర్ ను, హైదరాబాద్ లో ఫిలిం నగర్ లో ఏ హీరోయిన్ కి జ్వరం వచ్చిన సాయంత్రం వరకు ఉరుకురికి పరామర్శిస్తావు కదా, ఈడ పేదోళ్ళ భర్తలు చచ్చిపోతే వచ్చి పలకరించే పాపాన పోయినవా నువ్వు అని నేను అడుగుతున్నా. ఇవాళ వీళ్ళు ఓట్లేస్తే ఎమ్మెల్యేలై ఫిలిం నగర్లో ఉండే సినిమా హీరోయిన్లకు జ్వరం వస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తావు కానీ పేదోడు చచ్చిపోతే ఇక్కడికి రావా? నీకు బాధ్యత లేదా? వీళ్ళు నీ నియోజకవర్గ ప్రజలు కాదా? నువ్వు ఈ ప్రాంతం కాకపోయినా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినా ఎక్కడోడు అయినా కూడా ఇక్కడ నీకు ఓటేసి ఆదరించి నిన్ను ఎమ్మెల్యేని మంత్రిని చేస్తావంటే ఏదో ఈ ప్రాంతానికి ఎలగబెడతావని నిన్ను నాయకుడిని చేస్తే ఈ రోజు వీళ్ళ కుటుంబాలను తగలబెట్టే పరిస్థితి వచ్చిందంటే ఏ రకమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ వ్యవహార శైలి చూస్తుంటే బుద్ధిమంతుడని సర్ది కడితే బొడ్రాయి కానీ భోజనం చేసేందో చూపించిపోయిందంటే వెనకటికి ఎవడో అట్లున్నది ఇవాళ కేటీఆర్ పరిస్థితి. ఇప్పటికి కూడా తండ్రి కొడుకులు జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తలేరు, ఉల్టా దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. కొడుకుకు ఒకవేళ కండకావరమేమో అట్లా మాట్లాడుతుండ అనుకున్నాం, తండ్రి కూడా నిన్ను వచ్చి అదే మాట మాట్లాడిపోయింది. మన వచ్చి దళితులని బోర్డు నాదే కొడతామని అంటున్నాడు. కొట్టేటప్పుడు దళితులని బోర్డు లేదు, కొట్టిన తర్వాత ప్రాణాలు పోయినాక వాళ్ళు దళితులని తెలిసింది కదా.